మాత్రం టైం పడుతుందిలేండి. పైగా అంత ఆలస్యం కూడా ఏం అవ్వలేదు. ఇప్పుడే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మయ్యా పోన్లేండి, సరిగ్గా సమయానికి వచ్చిండాను. ఆమె ఇదిగో నీకోసమని బట్టలు తీసుకొచ్చిండాను, పోయి మార్చురాపో. అలాగేనమ్మా. మాన్సి మేడము మీకోసం కూడా చీర తీసుకొచ్చిండాను, ఇదిగో. అక్కర్లేదు. మీరు ఏ రేంజ్ శారీ తీసుకొచ్చుంటారో మాకు తెలుసు. అలాంటి చీప్ శారీస్ మా బేటీ కట్టుకుంటుందని ఎలా అనుకుంటున్నారు? అది కాదు మేడం గారు, తను కూడా మా అమ్మీ లాంటిదే కదా అని ఏదో మా స్తోమతకు తగ్గట్టు తెచ్చుండాను. ఏమనుకోకండి. పద్దుగారు, ఎందుకంత సంజాయిస్తున్నారు? మీరు అభిమానంతో తీసుకొచ్చారు, కానీ వాళ్ళకి అర్హత లేదే. వదిన గారు. అవును షీలా గారు, మీది హై రేంజ్ కదా మరి. అయినా కడుపు నిండిన వాడికి ఆకలి విలువ, అహంకారం ఉన్న వాళ్ళకి అభిమానం విలువ అర్థం కావులేండి. పద్దుగారు, ఆ చీర నాకివ్వండి, నేను తీసుకుంటాను. మీకా మేడం గారు? అవును, యాగంలో కూర్చునే వాళ్ళకే కాదు, యాగం జరిపిస్తున్న వాళ్ళకి కూడా బట్టలు పెట్టొచ్చు. అందుకే నాకివ్వమంటున్నాను. ఏ నాకైతే ఇవ్వరా? అయ్యో మేడం గారు, ఎంత మాట అన్నారు. తీసుకోండి. థ్యాంక్స్ పద్దుగారు. అక్క రాలేదేంటి? అమ్మా, అక్క కనిపించలేదేంటి? ఇదిగో ఈడే. ఏంది నాతో పాటే వచ్చిండది? ఈ పిల్లగొల సలగుండా ఇంతలోనే ఎక్కడ మాయమైపోయిండది? కొంప తీసి ఇంటికి వెళ్ళిపోయిందా ఏంది? ఎవరి కోసం చూస్తున్నారు పద్దుగారు? ఏది కనిపించదే? నేను వెళ్ళి చూసొస్తానత్తమ్మా. అమ్మి, ముందు సార్కు పోయి బట్టలిచ్చిరాపో, లేట్ అవుతుండ్లా. అను, నువ్వు ఉండమ్మా. గోపి, ఆ బట్టలు తీసుకెళ్లి సార్కి ఇచ్చిరాపో. అలాగే అమ్మా. ఇచ్చే. అను, నువ్వు వెళ్ళి రాజపుత్ని తీసుకురా. సరే అత్తమ్మా. పద్దుగారు, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి. పని మనిషి ఇక్కడికి కూడా తగలబడిందా? ఎవరు బేటీ? ఆ రోజు చెప్పాను కదమ్మా, అను బస్తీ నుంచి ఓ సర్వెంట్ ని తీసుకొచ్చి ఆఫీస్ లో పెట్టిందని. అదే ఇది. సర్లే, ఎవరొస్తే ఏంటి బేటీ, మనం అనుకున్నది మాత్రం జరగాలి, అంతే. అది కూడా కరెక్టే అనుకో, కానీ మామ్ తనంటే నాకు. వెళ్ళి ఏదో ఒక మూల కూర్చు పో. అవసరమైతే నేనే పిలుస్తాను. నువ్వే పెద్ద డిస్టర్బెన్స్ అనుకుంటే మధ్యలో నీ కర్ర సౌండ్ ఒకటి. ఇక్కడున్నామని అందరికీ క్లూ ఇస్తున్నావా? బా, నాకు ఈ ప్లేస్ అలవాట్లేదు కాబట్టి తడువుకుంటూ నడుస్తున్నానండి. అది కూడా తప్పేనా? మీకు అంత డిస్టర్బెన్స్ గా అనిపిస్తే సౌండ్ చేయలేండి. ఇంతకీ అసలు మీరు దేని గురించి వెతుకుతున్నారు? నేను దేని గురించో వెతుకుతున్నానని నీకెలా తెలుసు? పూజకొచ్చిన వాళ్ళు పనులు మానేసి సీక్రెట్ గా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ఆ మాత్రం అర్థం కాదా? ఏం వెతుకుతున్నారో చెప్పండి, నేను కూడా హెల్ప్ చేస్తా. చూడు, నేను ఒక మనిషి కోసం వెతుకుతున్నాను. అతన్ని ఇక్కడే బంధించారని నా అనుమానం. అలాగా? ఎవరతను? ఎలా ఉంటాడు? ఒడ్డు, పొడుగు, రంగు, జుట్టు ఎలా ఉంటాయి? ఇవన్నీ నీకెందుకు? నీకు కనిపించవు కదా. అబ్బా,
మనిషి డీటెయిల్స్ ని బట్టి నేను ఒక ఇమాజినరీ ఫిగర్ ని ఫిక్స్ చేసుకుంటానండి. ఆ ఫిగర్ వాయిస్ స్మెల్ ఎలా ఉందనేది గెస్ చేస్తానన్నమాట. నా యాక్టివిటీకి ఓ గ్రాఫ్ ఉంటుందిలేండి. ఏయ్ చూడు, ఇక్కడ నీ తెలివితేటలు చూపించద్దు. నార్మల్ గా వెతుకుతూ ఉండు. నీకేదైనా అనుమానంగా అనిపించినా లేక ఎక్కడైనా అనుమానాస్పదంగా మాటలు వినిపించినా నాకొచ్చి చెప్పు, నేను చూసుకుంటాను. ఓకే ఓకే, ఇద్దరం ఒకే వైపు ఎందుకు, డివైడ్ అయి వెతుకుదాం. మీరు అటు, నేను ఇటు. అయ్యో ఇటు తిరగండి. అరే ఉండండి సార్, అరే. సమోసాలా చుట్టేసుకున్నారు. అంటే ఏదో యూట్యూబ్ లో చూసి ఫాలో అయిపోయింది కదా. అందుకే దాంట్లో చూసి ఫాలో అవ్వకండి. అరే ఉండండి, నేను కడుతున్నాను కదా. నన్నేం చూస్తున్నారు? ఇక్కడ చూడండి, నేర్చుకోండి. దిస్ ఇస్ చీటింగ్. హెల్ప్ చేయమంది నువ్వే కదా, మళ్ళీ వెళ్ళిపోతావేంటి? మరి నేనెందుకు ఇక్కడ? ఎందుకో చెప్తానుగా, జస్ట్ వెయిట్. హే హే అను 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 హే అను. గిఫ్ట్ ప్యాక్ చేసుకున్నట్టు ప్యాక్ చేసుకున్నావు. ఇంకా నేనేం హెల్ప్ చేయాలి? కూర్చుండు సర్దాలి సార్. నిజంగా నేను సర్దారా? రా. మీరు సర్దాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. కింద. మీరు ఈ కుర్చీళ్ళు సెట్ చేసి పట్టుకోండి, నేను ఇక్కడ సెట్ చేసుకుంటా. ఏ చెయ్యరా? చెయ్యరా అంటే చెయ్యరా? ఎందుకు చేయం? చేస్తాం. కూర్చోలేగా, చేస్తాం. సరిగ్గా చేయండి. అది పనికి దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా పిన్ని వాళ్ళకి నా గురించి టెన్షన్ ఉండదు. చూసారా సారు, 4 రాళ్లు సంపాదించేసరికి వేరుగా వెళ్లిపోతానని చెప్తుండది. మేము తనని సొంత మనిషి అనుకున్నాం గాని ఓ ఉద్దేశం ఓ అమ్మకి లేదు. మీరు పొరపాటు పడుతున్నారు పిన్ని. మీరంటే నాకు చాలా ఇష్టం, గౌరవం కూడా. కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడ్డం ఇష్టం లేకే ఇలా అంటున్నాను. అబ్బో, మేమిబ్బంది పడతామనా లేక మేమే నీకు ఇబ్బందిగా మారామని ఈ నిర్ణయం తీసుకుంటుండవా? అయినా నిన్నట్ట ఒంటరిగా ఎట్ట వదిలేస్తావనుకుంటావు? అలా కాదు పిన్ని, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఏంటి అర్థం చేసుకునే? ఒక నిమిషం. తను మీకు దూరంగా ఉండాలని డిసైడ్ అయిన తర్వాత తనని ఫోర్స్ చేయడం అంత మంచిది కాదు.
ఒకవేళ మీరు కలుసున్న డిస్టర్బెన్సెస్ వస్తాయి, కానీ ఒంటరిగా అలా ఎలా వదిలేయడం అనే మీ భయంలోనూ అర్థం ఉంది. అందుకే ఇక మీదట తను మా ఇంట్లోనే ఉంటుంది. సారు ఏంది సారు మీరనేది? ఆమెని మీ ఇంట్లో ఉండనిస్తారా? మీకెందుకు సారు ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఉంది పద్దు గారు, అందరితో పాటు తను కూడా. అమ్మా, నువ్వేమంటావు? మంచి నిర్ణయం ఆర్య. అను కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. విన్నారు కదా, మా ఇంట్లో ఎవ్వరికీ ఏ అభ్యంతరం లేదు. అనుకి ఫ్రెండ్ అంటే మీరు ఈ ఇంటి మనిషే. ఇంకేమీ ఆలోచించకుండా ఉండిపోండి. పద్దు గారికి కూడా మీ గురించి కాస్త టెన్షన్ తగ్గుతుంది. లేదండి, నేనెవ్వరికీ భారంగా ఉండదలుచుకోలేదు. నేను అందరికీ దూరంగా ఇండివిజువల్ గానే ఉంటాను. నాకు అలాగే ఇష్టం. మిమ్మల్ని భారమని ఎవరన్నారు? మా ఫ్యామిలీలో ఒక్కరు అనుకుంటున్నాం. సార్, అక్క ఉద్దేశం అది కాదు. ఇది నా అత్తగారిల్లు కదా. ఎంత నా ఫ్రెండ్ అయినా అంత చనువు స్వతంత్రం తీసుకోకూడదని తన అభిప్రాయం. ఈ స్మెల్ ఏదో డిఫరెంట్ గా ఉంది. ఎవరది? నన్నే ఇమిటేట్ చేస్తున్నారు? అమ్మ దొంగ, కనిపెట్టేశాలే. ఎవరో నాకు అర్థమైపోయిందిగా. ఏమండి నెగిటివ్ గారు, మీకు మరీ అంత అనుమానం పనికిరాదండి. నేను కరెక్ట్ గా వెతుకుతున్నానో లేదో చెక్ చేయడానికే మీరు కుక్కలా నన్ను ఫాలో చేస్తున్నారు కదూ. ఇదిగో చూడండి, నేను పేరుకు మనిషినే కావచ్చు, కానీ కుక్కకున్నంత విశ్వాసం నాకుందండి. మీరు ఈ గుడ్డివాడిని గుడ్డిగా నమ్మేయచ్చు. ఇక సెర్చింగ్ అంటారా? మీరు డీటెయిల్స్ సరిగా ఇవ్వకపోయినా నేను నా స్మెల్ సెన్స్ నమ్ముకుని మరీ సెర్చ్ చేస్తున్నానంటే నమ్మండి. అది డ్యూటీ మైండ్ అంటే. అసలు నా స్మెల్ సెన్స్ ఉంది చూశారు, ఆల్ స్టేషన్ డాగ్ కూడా పనికిరాదండి. అబ్బచ్చా, ఏంటి మిమిక్రీనే? అంటే నేనిప్పుడు ఇక్కడ ఉన్నది మీరు కాదు, కుక్క అని నమ్మాలనే కదా. పర్లేదులేండి, మీరు నన్ను అనుమానించారని నేనేదో ఫీల్ అవుతానని మీరు ఫీల్ అవ్వకండి. మనం ఒకటే. ఏంటిది? ఈ అరుపేంటి చాలా రియలిస్టిక్ గా ఉందే. ఏమండే, సేఫ్ సైడ్ గా సెర్చింగ్ కోసం కుక్కను కూడా తీసుకొచ్చారా ఏంటి? మిమ్మల్నే ఊనో ఊహునో అనండి. అదిగో మళ్ళీ బౌ బౌ. అయితే నేను కూడా బౌ 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 బౌ. అంటే ఎంతసేపు నేను కమ్యూనికేట్ చేసింది ఒరిజినల్ కుక్కతోనా? అమ్మో అమ్మో, టార్గెట్ గట్టిగానే చేసింది. ఒరే రఘుపతి, ఏం జాతకం రానిది? కుక్క చావంటే ఇదేనేమో. ఏదో ఒకలా కుక్క బాడీ లాంగ్వేజ్ తోనే తప్పించుకోవాలి. మళ్ళీ ఎవరు రాకముందే
ప్రసాదంలో మిక్స్ చేసేయాలి. మామ్, ఈ రెండు చూడ్డానికి ఒకేలా ఉన్నాయి కదా, ఏది నాది ఏది అనుదని ఎలా తెలుసుకునేది? తీసుకునేటప్పుడు ఈ రెండిటి మీద నేమ్స్ రాయించొచ్చు కదా. అలాగా, సరే ఇప్పుడే వెళ్ళి రాయించుకుని రాపో. నేను వెయిట్ చేస్తా ఇక్కడే. ఓకే ఉండు, క్యాబ్ బుక్ చేస్తా. కొట్టేనంటేనా తల కొబ్బరికాయలా పగులుతుంది. నోరు మూసుకొని నేను చేసేది చూద్దు పద. ఇది అనూది అని గుర్తు. ఇది నార్మల్ గా ఉండేది నీది. ఓకే మా. ఏంటి డ్రింక్స్ బ్రేక్ లాగా బ్రీతింగ్ బ్రేక్ లా సెకండ్ రౌండ్ కి ప్రిపేర్ అవుతున్నావా? నీకు దండం పెడతానే, నన్ను వదిలేవే. నీ పేరు మీద వీధి కుక్కలన్నింటికి అన్నదానం చేస్తానే. ఇక మీదట ఏ కుక్కనైనా సరే నా అక్కలా భావిస్తాను. ఓకే ఓకే, జెండర్ని బట్టి ఆడ కుక్క అయితే అక్క అంటాను, మగ కుక్క అయితే బావ అంటాను. ఓకేనా? అంతేకాదు, నా శాలరీలో సగం బ్లూ క్రాస్ కే డొనేట్ చేస్తాను. నీవేదొట్టు. ఏంటి నమ్మవా? సరే నా మీదొట్టు. నా బుజ్జి కదూ, నా కన్న కదూ, నీకు దండం పెడతారే ప్లీజే. నా బుజ్జి కదూ, నా కన్న కదూ, ప్లీజే. హే రఘుపతి, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? చెప్పిన పని వదిలేసి కుక్కతో టైం పాస్ చేస్తున్నావా? టైం పాసా? నా టైం బాగుండి ఇలా ఉందా, లేకపోతే పాస్ అయిపోయేవాడిని. యూజ్లెస్ ఫెలో. ఇదిగోండి కుక్కగారు, మీరు అనవసరంగా నన్ను చేసి టైర్డ్ అయ్యారండి. అసలు నెగిటివ్ నేను కాదు, అక్కో అక్కడ. రఘుపతి, ఏం చేస్తున్నావు? మీరు నా హెడ్ అని పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది, తీసుకోండి. ఇక్కడ వాకింగ్ స్టార్ట్ అయిందంటే అక్కడ షేకింగ్ అనుకుంటా. ఏమైందమ్మే, ఎందుకట్ట పరిగెత్తుకుంటూ వచ్చి తలిపేస్తుండావు? ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఆయాసపడుతున్నావు? అది కుక్క తెరముకొచ్చింది. అందుకే కంగారులో తలుపులు వేసేశాను, క్షమించండి. కుక్క తరిమినదా? అసలు అక్కడికి ఎందుకు పోయి ఉండవు? మనం పువ్వులు తీసుకురావడం మర్చిపోయాం కదా పిన్ని. ఇక్కడ గార్డెన్ లో ఉంటాయేమో, కోసుకుని వద్దామని వెళ్ళాను. కొత్త మనిషివి కదా, అందుకే అది వెంటపడి ఉంటుంది.
గోపి అమ్మా వెళ్ళి దాన్ని కట్టే. అలాగే అమ్మా. నువ్వు రా అమ్మా, కూర్చో. మంచినీళ్ళు తాగు, ఆయాసం తగ్గుతుంది. పర్వాలేదండి. ఏదో ఒక సమస్య తెస్తానే ఉంటది అమ్మి. వెంట పడటం కాదు, కొండ పీకేయాల్సింది. దీని అసలు రంగు బయటపడేది. ఓం యజ్ఞనారాయణాయ నమః స్వాహ. ఓం యజ్ఞనారాయణాయ ఇదం నమః. ఓం ఇంద్రాయ నమః స్వాహ స్వాహ. ఓం ఇంద్రాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహ స్వాహ. మేడం గారు మంచిది. వెళ్ళొస్తాను సారు. మంచిదండి. వెళ్ళొస్తాను నీరజ్ సారు. సరే అండి. వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. నర్సు సెల్లార్ సైడ్ వెళ్తుందేంటి? అంటే వశిష్ఠని అండర్ గ్రౌండ్ లో దాచి రహస్యంగా ట్రీట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఆపండి 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 ఆపండి. ఏందమ్మే ఆదిలోనే హంసపాదని కార్ బయలుదేరగానే ఆపమంటున్నావేంది? ఏమైనా మర్చిపోయి ఉండవా? అదే పిన్ని, అదేం లేదు పిన్ని. నేను ఇక్కడే అను వాళ్ళ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. ఏందమ్మే నువ్వే కదా ఇక్కడ ఉన్నానన్నావు, మళ్ళీ ఇక్కడే ఉంటానంటావేంది? అంటే పిన్ని అదే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను పిన్ని. ఏంటక్క సడన్ గా నేనేమెందుకు మార్చుకున్నావు? నేనేమైనా ఫీల్ అవుతానని అలా అంటున్నావా? పర్వాలేదక్క, నీకిక్కడ కంఫర్ట్ గానే ఉంటుంది. కానీ నువ్వు సింపుల్ గానే ఉండాలనుకుంటున్నావని నాకు తెలుసు. నా గురించి ఆలోచించకలే. అలా అని కాదను. నేను బస్తీలో ఉంటే పని నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆలస్యంగా వస్తే పిన్ని కూడా కోప్పడుతుంది. అందుకే నీ దగ్గరుంటే సులువుగా ఉంటుందని. ఇది బాగుండదు. నీకిక్కడ ఉండాలనిపిస్తే ఉండు, అంతేగాని నేనేదో అంటున్నానని సాకెందుకు? అయినా క్షణానికి నిర్ణయం మారుస్తావేందమే? ఇదేదో ఆర్య సార్ అడిగినప్పుడే ఒప్పుకోనుంటే ఎంత బాగుండేది. ఇదే సారు ఈ అమ్మితో వచ్చిన సమస్య. అవును పిన్ని, సార్ అడిగినప్పుడే ఒప్పుకోవాల్సింది. ఏదో టెన్షన్ లో అలా చెప్పేశాను. బాగా ఆలోచించాక గాని తప్పని తెలియలేదు. అంతేనా? ఏమను, నీ ఫ్రెండుని మన ఇంట్లో నీతో పాటు ఉంచుకుంటే మేమేమైనా అనుకుంటామని ఆలోచిస్తున్నావా? అయ్యో అదేం కాదత్తమ్మా. మరింకే, తను ఉంటానంటున్నప్పుడు ఉండు నువ్వు. సరే అత్తమ్మా. ఏమనుకోవద్దు పిన్ని. అనుకోవడానికి ఏముందిలే. చూడమే, ఆర్య సారు నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నారంటే దానికి కారణం మా అమ్మి మీద వాళ్లకున్న నమ్మకం. ఆ నమ్మకానికి భంగం కలిగేలా ప్రవర్తించావే అనుకో,
మళ్ళీ ఒంటరి దానివయ్యి వీధిన పడతావు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తించు. అలాగే పిన్ని, అనుకి ఎలాంటి సమస్య రానివ్వను. మంచిది. ఇప్పుడు ఈ వీడియో బ్రోయిన్లాకి చూపిస్తే అప్పుడు తెలుస్తుంది ఈ మాన్సితో పెట్టుకుంటే రిజల్ట్ ఇంత వైలెంట్ గా ఉంటుందా అని. బ్రోయిలా 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 బేటీ బ్రోయిలా వాట్ హ్యాపెండ్ మాన్సి? నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మీరు నా మాట. కూల్ మాన్సి కూల్, కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఏమైంది? ఇన్ని రోజులు నేనెంత చెప్పినా మీరెవ్వరూ నా మాట నమ్మలేదు, అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే మీరెవ్వరికి నేనంటే లెక్కలేదు. అసలు నువ్వు దేని గురించి చెప్తున్నావు మాన్సి? దేని గురించి కాదు, ఎవరి గురించని అడగండి మామిన్లా. అను తీసుకొచ్చి ఆఫీస్ లో పెట్టిందే ఆ సర్వెంట్, అదే రాణి. పోనీ సుధా, అది పని మనిషి అని నేను నెత్తి నోరు కొట్టుకున్నాం. మీరు విన్నారా? లేదు. ఇప్పుడు స్టాప్ ఇట్ మాన్సి. ప్రతిసారి ఎందుకు ఇదే టాపిక్ రేస్ చేస్తున్నావు? తన గురించి ఎన్నిసార్లు నీ క్లారిటీ ఇవ్వాలి? అయినా ఎందుకు నీకంత డౌట్? డౌట్ కాదు బ్రోన్రా, కన్ఫర్మ్. అనునే తనకి హెల్ప్ చేస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది. కావాలంటే ఈ వీడియో చూడండి. చూడండి చూడండి, అను ఆ రాణి కలిసి ఎంత సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా ఎలా మాట్లాడుకుంటున్నారు. ఏరు దాటాక తెప్ప తగిలేయటం అంటే ఇదే. కొంచెం కూడా కృతజ్ఞత లేదు ఆ మనిషికి. ఇంకా నీ రేడియో ఆన్ అవ్వలేదంట అనుకుంటున్నాను. ఎవరి గురించి ఆ తిట్లు? ఇంకెవరి గురించి? ఖరీదైన బంగ్లా, కార్లు, విలాసవంతమైన సౌకర్యాలు చూడగానే అక్కడే ఉండిపోవడానికి తలుపేసిందే సుధా రాజ్పుత్ గారు, ఆ మహారాణి గురించి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందే? ఇంకా ఏం చేయాలి సుబ్బు? బుద్ధి చూపించుకుంది చూసినావా? అరే, తనకి నీడ లేనప్పుడు ఆశ్రయం ఇచ్చింది మనమే కదూ, ఇంత ముద్ద పెట్టింది మనమే కదూ. ఆ కృతజ్ఞత కూడా లేకుండా మనల్ని వదిలిపెట్టేసి ఆర్య సార్ వాళ్ళ ఇంట్లో ఉండడానికి సిద్ధపడింది చూసినావా? అంతా డబ్బు మహిమ. అలా అని ఎందుకు అనుకోవాలి? బుజ్జమ్మ తన ఫ్రెండ్ కాబట్టి తనతో ఉంటే సౌకర్యంగా ఉంటుందను, లేక ఆఫీస్ పని త్వరగా నేర్చుకోవచ్చను అలా అనుకోవచ్చుగా. అట్టయితే నేనిలా ఉండాలనుకుంటున్నాను పిన్ని, ఉండమంటారా బాబాయ్ అని మన అనుమతి తీసుకోవాలా వద్దా? ఎప్పుడెప్పుడు మన ఇంట్లో నుంచి వెళ్లిపోదామా అని చూసింది, ఇప్పుడు సాకు దొరికేసరికి జారుకుంది. నువ్వు పెట్టే టార్చర్ అలాంటిది మరి. అందుకే ఇక్కడుండి రోజు నీతో తిట్లు తింటాం కంటే అక్కడే ఉండటం మేలు అనుకొని ఉంటుంది. అవునా పాపం, నీకు నా గయ్యాళితనం, నోరు పారేసుకోవడం మాత్రమే కనిపించిందా? ఆవిడగారి చేష్టలు మాత్రం కనిపించలేదు కదూ. అంతేలే, చాప కింద నీరు ఎవరికి కనిపిస్తుంది? ఇదిగో సుబ్బు,
అరిచే వాళ్ళంతా చెడ్డవాళ్లు కాదు, మెత్తగా ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు. ఈ అమ్మాయి బట్టలు తీసుకెళ్లి పొయ్యిలో పెట్టకపోతే చూడు ఏం చేస్తాను. అంత కోపం. అను, సుధాని భోజనానికి పిలవడం మర్చిపోయావా? లేదత్తమ్మా, తను ఇక్కడికి రానని కిచెన్ లోనే భోజనం చేస్తుంది. అదేంటాను, అందరితో కలిసి భోంచేయకుండా అలా ఒంటరిగా తినడం దేనికి? వెళ్ళి పిలుచుకురా. నేను పిలిచానత్తమ్మా, కానీ తనకి కంఫర్ట్ గా ఉండదని చెప్పడంతో బలవంతం చేయలేదు. సరిపోయింది, ఉండు నేను పిలుస్తాను. అమ్మా సుధా, సుధా, ఒంటరిగా అక్కడ భోంచేయడం దేనికమ్మా? ఇక్కడికి రా, అందరితో కలిసి తిందు గాని. పర్వాలేదు మేడం గారు, నాకు ఇక్కడే బాగుంది. పైగా నాకు టేబుల్ మీద తినే అలవాటు కూడా లేదు. చేసుకుంటే అదే అలవాటు అవుతుందిలే. మేమేమైనా అనుకుంటామని అలా వేరుగా కూర్చున్నావేమో. అది ఈ ఇంట్లో అలాంటి తేడాలేం ఉండవు. రామ్మా, ఇక్కడికొచ్చి కూర్చో. ఏమనుకోకండి మేడం గారు, నాకు ఇలాగే సౌకర్యంగా ఉంది. అది కాదమ్మా వదిన గారు, తనకి టేబుల్ మీద తినే అలవాటు లేదంటుంది కదా, మీరెందుకు ఫోర్స్ చేస్తున్నారు? పూర్ పీపుల్ కి రిచ్నెస్ అలవాటు చేయాలనుకోవడం ఫూలిష్నెస్. సైకిల్ తొక్కునేవాడికి విమానం ఇచ్చినట్టు ఉంటుంది. వాట్ ఎ ఫన్నీ కంపారిజన్ మామ్. అయినా మీకు లేని వాళ్ళంటే చాలా దయ, ప్రేమ అనుకుంటా. నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే కాల్ చేస్తున్నారు. ఎందుకు బుజ్జమ్మా? ఏదైనా సమస్య? సమస్య? సమస్య ఎందుకుంటుంది నాన్న? మీరెందుకు అలా అడిగారు? ఏం లేదు బుజ్జమ్మా, సుధని అక్కడే ఉండమన్నారు కదా, తను బాగానే ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా? దాని బాగోగులు అడుగుతావు సుబ్బు, అసలు విషయం చెప్పు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నానుగా. అక్కకి ఇబ్బంది ఏం లేదు నాన్న, మీరేం కంగారు పడకండి, ఇక్కడంతా బానే ఉంది. అది అసలు విషయం ఏంటంటే బుజ్జమ్మా, సుధ లగేజ్ బ్యాగ్ లో. నేను దాని గురించి మీకు కాల్ చేద్దాం అనుకున్నాను నాన్న. రేపు గోపిని పంపిస్తాను, అక్క లగేజ్ అంతా ఇక్కడికి పంపించేసేయండి, ఇంకా ఎలాగో ఇక్కడే ఉంటుంది కదా. గోపి ఎందుకులేమ్మా, రేపు ఒకసారి నువ్వే వచ్చిపో బుజ్జమ్మా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి నాన్న?
అంటే అది ఆ, అట్ట నానుస్తావేం సుబ్బు? ఫోన్ ఇటీ, నేను చెప్తాను. నువ్వు ఉండవే భుజమ్మా. రేపు నువ్వు వచ్చాక మాట్లాడుకుందామమ్మా. అయ్యో కర్మ. అది ఫోన్లో చెప్పేది కాదు. నాన్న ఏదైనా ప్రాబ్లమా? ఆహా, అబ్బే అలాంటిదేం లేదమ్మా. కర్మ. నువ్వేం కంగారు పడకు. రేపు నువ్వు వచ్చాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. నువ్వు పడుకో బుజ్జమ్మా. అలాగే నాన్న. ఉంటానమ్మా. ఏమైందను? ఆ, ఏం లేదక్కా. నీకిక్కడ సౌకర్యంగా ఉందా లేదా అని కనుక్కోడానికి కాల్ చేశారు. రేపు ఒకసారి ఇంటికి రమ్మన్నారు. అప్పుడే నీ లగేజ్ కూడా తీసుకొచ్చేస్తాను. అక్క, నువ్వు మాన్సీ మ్యామ్తో జాగ్రత్తగా ఉండు. మేడం నీ మీద కన్నేసి ఉంచుతుంది. అలాగే అను. సరే అక్క, గుడ్ నైట్. గుడ్ నైట్.